ప్రపంచంలోని ప్రతి దేశం తమ స్వాతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటుంది. కానీ ఒక స్టేట్ మాత్రం అక్కడి పాలకుల స్వార్థ ఓటు రాజకీయాల కోసం ఆ ప్రాంతపు నిజమైన స్వాతంత్ర దినోత్సవాన్ని జరపడం లేదు. ప్రజల త్యాగాలతో సాధించిన స్వేచ్ఛను కూడా పొలిటికల్ యాంగిల్లో చూసే భావదరిద్రంలో అక్కడి పాలకులు బతుకుతున్నారు. అంతేకాదు, ఆ స్వాతంత్ర దినోత్సవానికి రకరకాల పేర్లు పెట్టి ఆ ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని, అమరుల త్యాగాలను కూడా అవహేళన చేస్తున్నారు. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? అది మరెక్కడో కాదు, మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రమే. ఎస్, మీరు విన్నది నిజమే. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 రోజున రాలేదు. అది 1948 సెప్టెంబర్ 17 రోజున వచ్చింది. భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి స్వాతంత్రం సాధించుకున్నారు. సెప్టెంబర్ 17 ఇది కేవలం ఒక తేదీ కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, స్వేచ్ఛ హక్కులకు ప్రతీక. ప్రతిసారి రాజకీయ వివాదాల్లో చిక్కుకునే ఈ సెప్టెంబర్ 17 గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నా పేరు నిట్టూరి రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1947 కంటే ముందు భారతదేశ స్వరూపం ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. ఇండియాకి స్వాతంత్రం రాకముందు మొత్తం 563 సంస్థానాలుగా ఉండేది. ఇందులోని 3 సంస్థానాలు మినహాయించుకొని, అంటే 560 సంస్థానాలు ఆగస్టు 15, 1947 బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొందాయి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన భారత యూనియన్లో 3 సంస్థానాలు మాత్రం కలవడానికి ఒప్పుకోలేదు. తమను తాము ప్రత్యేక రాజ్యాలుగానే ప్రకటించుకుంటామన్నారు. అలా ప్రకటించుకున్న 3 సంస్థానాల్లో మొదటిది 7వ నిజాము ఏలుతున్న హైదరాబాద్ సంస్థానం, రెండవది రాజా హరిసింగ్ ఏలుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ సంస్థానం, ఇక చివరిది 3వది నవాబు మహమ్మద్ ఖాన్ ఏలుతున్న జూనాగఢ్ సంస్థానం. ప్రస్తుతం ఈ జూనాగఢ్ సంస్థానం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నిజాం పాలనలో తెలంగాణ ప్రజల జీవన విధానం దారుణమైన అణచివేతతో ఉండేది. ఆ రోజులను ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవడానికి అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది భూస్వామ్య వ్యవస్థ. ఆ రోజుల్లో ప్రజల భూముల మీద దొరలు, దేశముఖులు, జమీందారులకు కంప్లీట్ అథారిటీ ఉండేది. రైతులు కష్టపడి పండించిన పంటలో చాలా భాగాన్ని కౌలు, లగాయితీ లాంటి అనేక రకాల ట్యాక్స్ల రూపంలో వసూలు చేసేవాళ్ళు. ఎలాంటి పరిస్థితి ఉండేదంటే రైతులకు కనీసం తినడానికి తిండి కూడా దొరికేది కాదు. ఇక రెండవది వెట్టి చాకరీ. అప్పట్లో దీన్ని బెగార్ అని పిలిచేవాళ్ళు. ప్రజలు తమకు ఇష్టం లేకపోయినా సరే దొరల కోసం ఫ్రీగా పనిచేయాల్సి ఉండేది. జీతం లేకుండా పనిచేయడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి కఠినమైన శిక్షలు ఉండేవి. మూడవది మతపరమైన అణచివేత. నిజాం ముస్లిం పాలకుడు అయినప్పటికీ హైదరాబాద్ స్టేట్లో హిందువులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అయినా కూడా వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో చాలా తక్కువ ఉండేవి. పాలనా వ్యవస్థలో కూడా హిందువుల ప్రాధాన్యత అతి తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇలా ఇతర మతస్థులను నిజాం చాలా చిన్నచూపు చూసేవాడు. ఇక నాలుగవది విద్యా లోపం. అప్పట్లో చదువుకోవడానికి స్కూళ్ళు, కాలేజీలు ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా అవి ఉర్దూలోనే ఉండేవి. ఇలా తెలుగు భాషను అణగదొక్కే విధానాన్ని నిజాం ఏర్పాటు చేశాడు. దీంతో అక్షరాస్యత శాతం చాలా తక్కువై ప్రజలు అవగాహన లేకపోవడం వల్ల పాలకులు చేసే అణచివేతను ప్రశ్నించలేకపోయేవారు. ఇక ఐదవది అత్యంత భయంకరమైన రజాకర్ల దమనకాండ. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే 1947 తర్వాత నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి ఒప్పుకోలేదు. అదే సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్ల సాయుధ గుంపును ఏర్పాటు చేసి ప్రజల మీద దాడులు, హింసలు, హత్యలకు పాల్పడ్డాడు. వేలాది మంది రైతులు, సామాన్య ప్రజలు ఈ దమనకాండలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం నీచ పాలనలో తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలను రజాకార్లు బట్టలు విప్పి శవాల ముందు బతుకమ్మాడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా అనేక సందర్భాల్లో మహిళల మీద అత్యాచారాలు, దాడులు, భౌతిక దాడులు చేసేవాళ్ళు. అయితే కేవలం ముస్లిం మతానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ అకృత్యాలకు పాల్పడ్డారని చాలామంది అపోహపడుతుంటారు. కానీ ఆ రజాకార్లకు సహకరించిన వారిలో హిందువులైన దేశముఖులు, జాగీర్దారులు, జమీందారులు కూడా ఉన్నారని మనం గమనించాలి. ఇలాంటి దుర్మార్గమైన పాలన మీద విసుగెత్తి నిజాంకు వ్యతిరేకంగా 1996వ సంవత్సరంలో తెలంగాణ రైతులు ఆయుధం పట్టి పోరాటం మొదలుపెట్టారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం
అని నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ పోరాటానికి మద్దతుగా అప్పట్లో కమ్యూనిస్టులు వారి వెంట నిలబడ్డారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, షేక్ బందగి ఇలా అనేక మంది నాయకుల వీరోచిత పోరాటాలను చూసి తెలంగాణ ప్రాంత ప్రజలు అంతా ఏకమై నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. రజాకార్ల అకృత్యాలు, కమ్యూనిస్టుల నాయకత్వంలో గ్రామాల్లో రైతుల సాయుధ దాడులు, భారీ స్థాయిలో ఇరువైపులా జరుగుతున్న నష్టం ఇవన్నీ చూసి నిజాం సైన్యంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న నిజాం ఆగస్టు 21, 1948 రోజున ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసిండు. ఏమని? హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి తనకు ఇష్టం లేదని, తన సంస్థానాన్ని తానే పాలించుకుంటానని ఆయన వేడుకున్నాడు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో అప్పటి భారతదేశ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆదేశాలతో 1948 సెప్టెంబర్ 17 రోజున తెల్లవారుజామున 4 గంటలకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. ఆపరేషన్ పోలో అంటే మరేంటో కాదు, హైదరాబాద్ సంస్థానం మీద భారతదేశం చేసిన యుద్ధం. కానీ ఐక్యరాజ్య సమితి దృష్టిలో ఈ విషయం ఉంది కాబట్టి దీన్ని మిలిటరీ చర్య అని చెప్పకుండా పోలీస్ చర్య అని చెప్పారు. ఎందుకంటే మిలిటరీని సాధారణంగా వేరే దేశాల మధ్య యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాడతారు. అందుకే దీన్ని దేశ అంతర్భాగంలో జరుగుతున్న అల్లర్లుగా ఐక్యరాజ్య సమితికి చూపించడానికి పోలీస్ చర్య అన్నారు. కాబట్టి ఇక్కడ జరిగింది మిలిటరీ ఆపరేషనే అయినప్పటికీ దానికి టెక్నికల్గా పోలీస్ చర్య అని పేరు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ స్టేట్ మీద భారత సైన్యాల ఆక్రమణ మొదలుపెట్టిన 4 రోజుల్లోనే భారత ఆర్మీ హైదరాబాద్లోని బీబీ నగర్ వరకు చొచ్చుకొచ్చింది. దీంతో నిజాం సైన్యం మొత్తం నీరసించిపోయింది. చివరికి సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు భారత సైన్యానికి నిజాం సైన్యం లొంగిపోయారు. భారత యూనియన్లో విలీన ఒప్పందంపై 7వ నిజాం సంతకం కూడా చేసి అప్పటి కేబినెట్ కూడా రద్దు చేశాడు. తర్వాత 1950 జనవరి 26వ తేదీన హైదరాబాద్ స్టేట్ను భారత యూనియన్లో అధికారికంగా విలీనం చేశారు. అదే సమయంలో ఎలాంటి ఎలక్షన్స్ లేకుండా ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడిని నియమించారు. రాజ్ ప్రముఖ్గా అంటే ఇప్పుడున్న రాష్ట్రపతి హోదాలో తననే ఉండాలని 7వ నిజాం కోరగా భారత ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకొని చనిపోయే వరకు అతనే రాజ్ ప్రముఖ్గా ఉండేలాగా ప్రకటించింది. దాని తర్వాత 1956 నవంబర్ 1న మద్రాస్ నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్ని విలీనం చేశారు. అనంతరం 2001 నుండి జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఫలితంగా 2014వ సంవత్సరం జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఇలా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం లభించింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 17ను స్వాతంత్ర దినోత్సవ వేడుకగా అధికారికంగా జరపడం లేదు. కానీ ఇదే హైదరాబాద్ సంస్థానంలో అప్పుడు భాగమై ఉన్న ప్రస్తుత కర్ణాటకలోని బీదర్, ఇంకా మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్ జిల్లాల్లో మాత్రం స్వాతంత్ర దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 రోజున అధికారికంగా అట్టహాసంగా జరుపుతున్నారు. ఇది విలీనమా, విద్రోహమా, విమోచనమా, సమైక్యతమా లేక ప్రజా పాలనా దినోత్సవమా అంటూ దీని చుట్టూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. బీజేపీ పార్టీ దీన్ని విమోచన దినోత్సవం అంటే గతంలోని కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం అంటుంది. ఎంఐఎం ఇంకా వామపక్షాలు విద్రోహ దినం అంటుంటే టీఆర్ఎస్ పార్టీ దీన్ని దేశ సమైక్యత దినోత్సవంగా ప్రకటించింది. ఇక ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజా పాలనా దినోత్సవం అని చెప్తుంది. ఇలా రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం పేర్లు మార్చుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇప్పటికీ కూడా అధికారికంగా జరపడం లేదు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతలో నలిగిపోయారు. కానీ అదే సమయంలో ప్రజలలో ప్రతిఘటన మంటలు చెలరేగాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో గొప్ప ప్రాధాన్యం పొందింది. నిజాం పాలన ఎలాంటి దారుణమేదో తెలుసుకోవడం ద్వారా నేటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఎంత విలువైందో మన తర్వాత తరానికి కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుతుందా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.